2025 అక్టోబర్ వచ్చేసరికి ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ప్రైస్ రేంజ్ ఏదైతే పోవాలనో దాని వరకు తీసుకెళ్లి మళ్ళీ స్టేబిలైజ్ చేసి తనకు సంబంధించిన కంపెనీలకో ఇంకోటికో వాటికి వచ్చే రకంగా ప్లాన్ జరిగింది అనేది అనడానికి బలమైన ఇదైతే దీంట్లో కనపడుతుంది. ఈ రూపంలో ఈ ఏడాదిన్నరలోనే కేవలం ఈ క్రీమ్ ఈ యావరేజ్ ఏదైతే తీసుకుంటే ఎక్స్ట్రా పే చేసింది ఎన్ని లక్షల లీటర్లు వీటన్నిటిని లెక్కేసి చూస్తే ఐ థింక్ ఆయన నాయుడు మాటలోనే 90 లక్షల లీటర్లు ఎంతో ఉన్నట్టుంది అనమాట చేసేసి కనీసం 150 నుంచి 200 కోట్ల పైన దోపిడీ జరిగింది అని ప్రైమా ఫేసి అనుకోవడానికి బలమైన ఆధారాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ లాంటిదే జరగాలి, లోతుకు పోవాలి, పనిలో పని మిగిలిన కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు 14 నుంచి 24 వరకు ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే రేట్లు ఏ రకంగా ఉన్నాయి, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేశారో మొత్తం కూడా ఆ పర్వీలోకి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరిగిందో కూడా మొత్తం బయటకు తీయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న దాని మీద ప్రత్యేకమైన దృష్టితో దాన్ని చూసి దీన్నే ప్రధానంగా ఇది చేసుకుని 12 ఏళ్లుగా 14 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న మొత్తం దీన్ని కూడా ఆ పరిధిలో చేసి జరిపితే అసలు బండారం ఆధారాలతో సహా బయటపడుతుంది అనేది మా ఆలోచన. మీ మీడియా ద్వారా ప్రజల దృష్టి కూడా ఇదే తీసుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసినది ఏంటి అంటే తనకున్న దీనికి చాలదని ఇంకొంచెం దోచుకోవడం ఎట్లా దాంట్లో ఒక ఇన్నోవేటివ్ పద్ధతిలో ఈ దుష్ప్రచారానికి నీచమైన ప్రచారానికి పాల్పడి గుట్టు చప్పుడు కాకుండా రేట్లు పెరిగేట్టు చేసి దాన్ని ఎవరు ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా, ప్రశ్నిస్తే ఇదే వస్తుంది. ఎందుకంటే తక్కువ అంటే కల్తీ అంటారు ఎవరు భయంతో ఈ రేట్లు పెంచుకొని అదే స్టాండర్డ్స్ అవే వాటితో మెల్లగా అటు తిప్పి వీళ్ళని ఆటలో అట్టిపండులాగా వాడుకొని ఈ కంపెనీలు అయితే రిమైన్ కంపెనీలు తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నారనేది మాకు కనిపిస్తున్న ఇది అదే ఆరోపణ మేము చేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిబిఐకి చేయడమా దీని మీదనా చేయొచ్చు, అదే నేను అంటున్నా కదా. దాని ఇప్పుడు మొన్న కనిపించింది ఒక పొలిటికల్ దీనిగా క్వశ్చన్ వేసేంత వరకు కనపడినవి చూసాం. ఇప్పుడేమో ప్యాటర్న్ కనిపిస్తుంది, ఒక మెథడికల్ ఇది కనిపిస్తుంది. నాట్ ఇదేదో క్యాజువల్గా ఇదే కాకుండా ఓ సీరియస్ కుంభకోణం జరిగింది అనడానికి తగిన ఆధారాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ పెట్టి దీని మీద జరిగితే బాగుంటుంది, దాని మీద ఎట్లా ప్రొసీడ్ కావాలనేది చూడాలి. బట్ ఇప్పుడున్న ఆధారాలు మీడియా సంస్థలు కొంచెం లోతుగా పోతే ఇంకా కొంత రావచ్చు. ఇప్పుడు ఆ పబ్లిక్ డొమైన్లో ఉన్న దాంట్లో మా వాళ్ళు తీసిన ఇన్ఫర్మేషను మా దృష్టికి వచ్చిన వాటితో మేము ఇది చెప్పగలుగుతున్నాం. బహుశా ఇది విన్నవాళ్ళకు కూడా ఇదేగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. ఎవరైనా ఏదో సంథింగ్ ఫిషీ ఏదో ఉంది, సమ్ మిస్చీఫ్ జరిగింది, ఫౌల్ ప్లే జరిగింది, సమ్ స్కామ్ జరిగింది అనడానికి బలమైన ఇది ఎక్కడ వస్తుందంటే రేటు 104% అతి తక్కువ కాలంలో మార్కెట్లో రేట్లు పెరగకుండా ఇది పెరగడం అనేది, మార్కెట్లో ఇప్పటికే 500 చిల్లరకి ఇస్తుండడం ఒకటి, 400కే పాలు దొరుకుతూ బయట గీ చేయగలగడం ఒకటి 420కి. ఇవన్నీ అయినప్పుడు ఎందుకు 650 700 చంద్రబాబు నాయుడు జంతువులకు అన్నాడు కాబట్టి 700 ఇస్తే 650 ఇస్తే అది మంచి నెయ్యి అనడానికి ఏం జస్టిఫికేషన్ కూడా తెలియదు. ఎందుకంటే నువ్వు క్వాలిటీ టెస్టులు పెంచలే, స్టాండర్డ్స్ పెంచలే, లేదా నీ టెండర్ దీంట్లో మూడు పెట్ల. రెండో యాంగిల్ అంత రేట్ వస్తున్నప్పుడు మరి ఎందుకు కంపెనీలు అట్రాక్ట్ కావట్లా అంటే ఏదో బలమైన శక్తి ఏదో వాటిని తనకు కావాల్సిన వాళ్ళని వచ్చేట్టు చేసి మిగిలిన వాటిని రాకుండా చేస్తుంది.